ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి, అది ఆర్ఎన్బి రోడ్లు కావచ్చు, పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, చాలా అధ్వాన్నమైన స్థితిలో ఉన్నాయి. రోడ్లన్నీ చాలా అధ్వాన్నంగా తయారైనాయి. ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, మోకాల లోతు గుంతలు, దాంతో ప్రజలు ఇబ్బందులు పడ్డా, సైకిల్ మోటార్లు పడిపోయి యాక్సిడెంట్లు అయినా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. వాటి గురించి అసలు పట్టించుకోవట్లేదు. చివరికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో 2 వర్షాకాలాలు వచ్చినాయి. జనరల్గా ఏ ప్రభుత్వం అయినా వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ వర్షాలతోటి, ఎక్కడైనా అధిక వర్షాలతోటి దెబ్బతిన్నటువంటి రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, చిన్న చిన్న కల్వర్ట్లు కావచ్చు, ఇమ్మీడియట్గా రిపేర్ చేసి మోటరేబుల్ చేస్తారు. కానీ ఈ 2 వర్షాకాలాలతో దెబ్బతిన్నటువంటి రోడ్లను కానీ, బ్రిడ్జ్లను కానీ, చిన్న కల్వర్ట్లను కానీ, వాటి రిపేర్లు కూడా చేయలేని దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉందని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. అంటే నా నియోజకవర్గంలోనే అట్లా చాలా రోడ్లు, చాలా బ్రిడ్జ్లు, చాలా కల్వర్ట్లు ఇవాళ దెబ్బతిని ఉన్నాయి. దాన్ని పట్టించుకునే నాతులు లేడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మూర్ నుంచి భీమ్గల్కి పోయే రోడ్ ఒకటి ఉంటుంది. అది డబుల్ రోడ్డు. అంటే ఆర్మూర్ ఒక నియోజకవర్గ కేంద్రం, భీమ్గల్ పాత తహసీల్ కేంద్రం. ఇంపార్టెంట్ రోడ్ అది 2 నియోజకవర్గాలకు. ఆ రోడ్డు మీద బడా భీమ్గల్ దగ్గర కప్పలవాగు మీద ఒక బ్రిడ్జు పోయినసారి వర్షాలకు దెబ్బలు తిని బ్రిడ్జులు పక్కకు జరిగింది. ఒక 2 స్పాన్లు వంగింది. పెద్ద బ్రిడ్జ్ అది, హై లెవెల్ బ్రిడ్జ్. 2 స్పాన్లు వంగి పక్కకు జరిగింది. దాన్ని రిపేర్ చేసి 2-3 కోట్లతో రిపేర్ అవుద్ది. లేదా అది పాత బ్రిడ్జే, కొత్తగా కట్టాలంటే ఒక 15-20 కోట్ల రూపాయలు అవుద్ది. కొత్తగా కట్టుడు సరే, తర్వాత అయినా 2-3 కోట్లతో రిపేర్ కూడా చేయలేని పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గత 9 నెలలు అయింది ఇప్పటికీ. 9 నెలల్లో అది రిపేర్ చేసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి. ఇట్లా అన్ని దగ్గరలో ఇదే పరిస్థితి ఉన్నది. చాలా ఒక నేరపూరితమైనటువంటి నిర్లక్ష్య ధోరణి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్ల విషయం నేను ఇవాళ టేకప్ చేయదలుచుకున్నాను. మంత్రి గారు మొన్న మాట్లాడుతూ అసెంబ్లీలో తను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేసిందో చెప్తలేడు. మొత్తం కేంద్రం, జాతీయ రహదారులు, కేంద్ర నిధులు ఇవి తప్ప రాష్ట్ర ప్రభుత్వంగా రోడ్లను ఏం చేసిండ్రు, ఏం పట్టించుకున్నారు, కొత్త ఏం చేసినారు, పాత ఏం రిపేర్ చేసినారు, ఆ విషయాలు మాత్రం ఏం చెప్పలేదు. ఇక డబ్బాల రాళ్ళు వేసినట్టు గడగడ మాట్లాడు తప్పిస్తే అసలు విషయం ఏం లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మేమేమో అసెంబ్లీలో ఈ విషయం చెప్దామంటేనేమో మమ్మల్ని సస్పెండ్ చేసినారు 2 రోజులు, అవకాశమే రాలేదు. అందుకే ఇవాళ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈ విషయాలు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చిన. నేను ఎందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది రాష్ట్ర రహదారుల విషయంలో, రోడ్లు బ్రిడ్జ్ల విషయంలో అని ఎందుకు నేను అంటున్నానంటే, మొన్న బడ్జెట్లో 8,294 కోట్లు బడ్జెట్ పెడితే దాంట్లో జీతభత్యాలు పోను 7,200 కోట్లు సుమారుగా పనుల కోసం కేటాయించారు. కేటాయించడం చూస్తే బాగానే అనిపించింది. ఒకసారి లాస్ట్ ఇయర్కి పోతే సేమ్ లాస్ట్ ఇయర్లో కూడా 5,907 మొత్తం బడ్జెట్ ఉంటే జీతభత్యాలు పోను 4,810 కోట్లు పనుల కోసం కేటాయించారు. 4,810 కోట్లు. వీళ్ళు రిలీజ్ చేసింది 1,200 కోట్లు. అంటే 25%. వీళ్ళు బడ్జెట్లో పెట్టిన దానికి 25% మాత్రమే రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం. అంతకుముందు సంవత్సరం కూడా సేమ్ అట్లనే 4,806 కోట్లు పెట్టారు పనుల కోసం అని. అది కూడా సుమారుగా 1,100 నుంచి 1,200 కోట్లే అంతకుముందు కూడా. అది 25% లోపే. బడ్జెట్లో పెట్టొచ్చు, పెట్టి డబ్బులు ఇవ్వడం మాత్రం 20% లోపే రిలీజ్ చేయడం. చాలా ఎక్కడికి వెళ్ళి అయితే పనులు, మోకాళ్ళ లోతు గుంతలు ఉన్నాయంటే ఉంటాయి.
నువ్వు డబ్బులే ఇవ్వకపోతే నువ్వు పెట్టిన బడ్జెట్లోనే నువ్వు ఇస్తున్నది 25%. జనరల్గా ఏం చేస్తే పెట్టిన బడ్జెట్ మొత్తం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే లేకపోతే 10-20% తక్కువ ఇస్తారు. నువ్వు ఇచ్చుడే 25%, 75% తక్కువ ఇస్తేవి. ఇదేం లెక్కలతో సహా చెప్తున్నది నేను. మొన్న సోషో ఎకనామిక్ సర్వేలో వాళ్ళు చెప్పారు ఇదే ఫిగర్, నేను చెప్పిన ఫిగరే. ఇట్లా తక్కువ బడ్జెట్ పెట్టి తక్కువ రిలీజ్ చేయడం వల్ల ఇవాళ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతా ఉన్నది. కాంట్రాక్టర్లు ఎవరు రావట్లేదు. ఆ 25% కూడా ఇప్పుడు ఆ 1200 కోట్లు ఇచ్చినారు లాస్ట్ ఇయర్. అంతకుముందు సంవత్సరం ఒక 1100-1200 కోట్లు ఇచ్చినారు. దాంట్లో పాత వర్క్స్కి ఏవైతున్నాయో, ఆన్ గోయింగ్ వర్క్స్కి ఏవైతున్నాయో అవిటి బిల్స్ అవి పే చేయాలి. వీళ్ళు కొత్తగా ఒక 7,000 కోట్ల వర్క్ శాంక్షన్ చేసి 2.5 ఏళ్ళల్లో వాటికి చెయ్యాలి. ఇవంతా రిక్వైర్మెంట్ ఉండడం కూడా వాళ్ళు రిలీజ్ చేసేది 25% మాత్రమే. కాబట్టే రోడ్ల పరిస్థితి ఇట్లా అధ్వాన్నంగా తయారైంది. కాంట్రాక్టర్ వాళ్ళు ముందుకు రావట్లేదు పనులు చేయడానికి. ఈ పరిస్థితి ఉన్నది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ 9 సంవత్సరాల కాలంలో R&Bలో మొత్తం రిలీజెస్ అంటే మేము విడుదల చేసిన నిధులు, బడ్జెట్లో పెట్టినవి కావు, విడుదల చేసిన నిధులే 24,000 కోట్లు సుమారు. అంటే 9 సంవత్సరాల్లో సంవత్సరానికి 2,600 కోట్లు మేము విడుదల చేసినాం. ఆ పాత రేట్లు మళ్ళా ఇప్పుడు రేట్లు డబుల్ అయిపోయినాయి. ఖర్చు ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయినాయి. మేము అప్పుడు 2,600 కోట్లు ప్రతి సంవత్సరం యావరేజ్గా రిలీజ్ చేస్తే రోడ్లు అద్దాల్లాగా తయారు చేసుకున్నాం. వీళ్ళు ఇప్పుడు సంవత్సరానికి 1,000-1,200 కోట్లు మాత్రమే రిలీజ్ చేస్తే రోడ్లు అట్లనే మోకాల్లో గుంతలు తిరిగా ఉంటాయి, గుంతలతోటి. వీళ్ళు ఇప్పుడు మేము పని చేసినంత పని చేయాలంటే వీళ్ళు ప్రతి సంవత్సరం పెరిగిన రేట్ల ప్రకారం చూసుకుంటే మినిమం అంటే మేము 2,600 కోట్లు రిలీజ్ చేసినాం కాబట్టి, విడుదల చేసినాం కాబట్టి ప్రతి సంవత్సరం యావరేజ్గా వీళ్ళు 4,000 కోట్లు చేయాలి యావరేజ్గా ప్రతి సంవత్సరం. చేస్తే రోడ్ల లెక్క ఉంటాయి. 4,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన స్థానంలో వీళ్ళు 1,000-1,200 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు, విడుదల చేస్తూ ఉన్నారు. అందుకే రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది అన్నదాన్ని. ఎందుకంటే ఇది రీజన్, ఇది కారణం. ఇకపోతే ఇప్పుడు మళ్ళా ప్రెస్ మీట్ పెడతారు రేపు మంత్రి గారు, మళ్ళీ ఏదేదో మాట్లాడతాడు. నేను చాలా ఆధారపూర్వకంగా నేను చెప్తా ఉన్నా. ఇగో ఇది మొన్న అసెంబ్లీలో వాళ్ళ శాసనసభ్యుడే వేముల వీరేశం గారు క్వశ్చన్ వేసినాడు అసెంబ్లీలో R&B మంత్రి గారిని. ఇదేంది? ఇది క్వశ్చన్ నంబర్ 1606 1606 క్వశ్చన్ నంబర్ ఇది. వాళ్ళ శాసనసభ్యుడు వేసినాడు. మీ అందరికి నేను పంపిస్తాను, ఇప్పుడు ఇస్తాను. ఏమని వేసినాడు? విల్ ద మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ టు ప్లీజ్ టు స్టేట్ ఏ ద నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ న్యూ రోడ్ శాంక్షన్డ్ ఇన్ ద స్టేట్. అంటే ఈ రాష్ట్రంలో కొత్తగా మీరు ఎన్ని రోడ్లు శాంక్షన్ చేసిండ్రు దాని వివరాలని అడిగిండు. అడిగితే ఆయన మినిస్టర్ గారు చెప్పిన ఆన్సర్, ఏ టోటల్ నంబర్ ఆఫ్ 257 of works covering a length of 746 kilometers of new roads were sanctioned under plan, and a total number of 147 works having a length of 324 kilometers of new roads under non-plan were sanctioned from 7th December 2023 to till date. డిసెంబర్ 23వ సంవత్సరం నుంచి ఈ రోజు దానికా, అంటే మొన్న అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్, మొన్న దానికా ఇప్పటిదాకా మొత్తం శాంక్షన్ చేసింది ఎంత అంటే వాళ్ళు మొత్తం 524 వర్కులు, ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 2,070 కిలోమీటర్లు. ప్లాను నాన్ ప్లాన్ కొత్త వర్కులు రిన్వల్స్ అన్నీ కలిపి వాళ్ళు శాంక్షన్ చేసింది 524 వర్కులకు గాను ఎన్ని కంప్లీట్ అయినాయని అడిగిండు ఆయన వేముల వీరేశం గారు. ఇంకో క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ శాంక్షన్ రోడ్స్ కంప్లీటెడ్ అని అడిగిండు. దాంట్లో ఈయన మళ్ళా క్వశ్చన్లో చెప్పిండు
10 number of sanctioned works having a length of 68 kilometers were completed. 10 numbers. ఎంతలో 257లో 10 వర్కులు. And in addition 165 kilometers length is completed in ongoing works under plan. And 39 number of sanctioned works having length of 44 kilometers were completed. And in addition to 20 kilometers length is completed in ongoing works under non-plan. అంటే మొత్తం 524 పనులలో ప్లాను నాన్ ప్లాన్ కలిపి మొత్తం 49 వర్కులు కంప్లీట్ అయినాయి అంటున్నాడు. 524 వర్క్స్లలో 49 వర్కులు కంప్లీట్ అయినాయని ఆయన్నే ఇచ్చిన సమాధానం అసెంబ్లీలో. అంటే ఇది 9%. ఆయన కంప్లీట్ చేసిన వర్కులు 9% వస్తున్నది లెక్కేస్తే. మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో, 1 సంవత్సరం కాదు, మొత్తం 2.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు శాంక్షన్ చేసిన పనులకు కంప్లీట్ చేసింది 9% నంబర్ ఆఫ్ వర్క్స్. పోనీ కిలోమీటర్స్ చూద్దామా? కిలోమీటర్స్ ఏమన్నారు? ఇప్పుడు ఇంతకుముందు చదివినా కదా, 68 కిలోమీటర్లేమో ప్లాన్లో, 44 కిలోమీటర్లు నాన్ ప్లాన్లో. అంటే 112 కిలోమీటర్లు. ఎంత వర్క్స్లో? 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే 112 కిలోమీటర్లు కంప్లీట్ చేసినామని ఆయన్నే చెప్పింది. ఇది అదెంత? 5% కిలోమీటర్ల లెక్క తీసుకుంటే. అది 2.5 సంవత్సరాలలో. సంవత్సరంకు తీసుకుంటే 2.5%. అంటే వాళ్ళు అంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో 2070 కిలోమీటర్లు శాంక్షన్ చేస్తే కొత్తవి 112 కిలోమీటర్లు కంప్లీట్ చేశారు. 5%. అవి కంప్లీట్ చేయాలంటేనే ఇంక 20 ఏళ్ళు కావాలి ఇళ్ళకి లెక్కక. మరి అంతే కదా? ఇదే పద్ధతిని ఇట్లా మీరు పైసలు రిలీజ్ చేయకుండా సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తాం అంతకంటే కాదు అంటే 20 సంవత్సరాలు పడుతుంది మీరు ఇప్పుడు శాంక్షన్ చేసిన వర్క్స్ కంప్లీట్ చేయడానికి. పోనీ దీంట్లో పాతవి కూడా కొన్ని చేసినామన్నారు. అవి ఎన్ని చేసిర్రు పాతవి? అవి ఒక 185 వర్కులు చేసిర్రు, 185 కిలోమీటర్లు చేసిర్రు పాతవి. కొత్తగా శాంక్షన్ చేసిన దాంట్లో 112 కిలోమీటర్లు. అంటే మొత్తం 297 కిలోమీటర్లు. 300 కిలోమీటర్లు వేసుకుందాం. పాతయి కొత్తయి కలిపి వాళ్ళు ఎన్ని కిలోమీటర్ల పని చేసారు అంటే 300 కిలోమీటర్లు పనిచేసారు మొత్తం రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలలో. అంటే 300 కిలోమీటర్లు అంటే ఏంది? మన నియోజకవర్గాలు 100 ఉంటాయి, 19 అర్బన్ తీసేస్తే. అంటే కిలోమీటర్ ఒక్కొక్క నియోజకవర్గంలో యావరేజ్గా 3 కిలోమీటర్ల పని చేసిర్రు వీళ్ళు. అది రిన్వల్స్, కొత్తయి, వైడనింగ్స్ అన్ని కలిపి 2.5 సంవత్సరాల కాలంలో 3 కిలోమీటర్ల పని. అంటే ఒక సంవత్సరంకి తీసుకుంటే 1 కిలోమీటర్ పని చేసిర్రు R&Bలో. ఇగో ఇది నేను చెప్పింది కాదు, ఇది ఆయన చెప్పింది, R&B మంత్రి గారు చెప్పింది. దయచేసి ఫోటో తీసుకోండి, మీ అందరు కూడా పంపిస్తాయి. నేను R&B మంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లో వాస్తవం కూడా అదే. అందుకే రోడ్లు ఎక్కడ చూసినా అని గుంతలు గుంతలు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి అంటే ఇది రీజన్. ఇకపోతే ఆయన అంటాడు మళ్ళీ పోయిన ప్రభుత్వంలో ఏమీ చేయలేదంటాడు. వాళ్ళు 2.5 సంవత్సరాల్లో చేసిన పని మొత్తం 300 కిలోమీటర్లు, మొత్తం స్టేట్ అంతా. మేమేం చేసినాం? మేము 10 సంవత్సరాల కాలంలో మేము చేసిన పని 1 మినిట్లో చెప్పాలంటే, సింగిల్ లేన్ టు డబుల్ లేన్ అంటే R&Bలో జనరల్గా కొత్తగా సింగిల్ లేన్ వేయడం తక్కువ ఉంటాయి, PRలో ఉంటాయి అవి ఎక్కువ. R&Bలో సింగిల్ లేన్ ఉన్నాయి, డబుల్ లేన్ చేయడం, డబుల్ లేన్ ఉన్నాయి, 4 లేన్ చేయడమే ఎక్కువ ఉంటాయి. సింగిల్ లేన్ టు డబుల్ లేన్ మొత్తం 60 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో 6093 కిలోమీటర్లు ఉండే. మేము వచ్చే వాటికి తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయినప్పటికీ 6093 కిలోమీటర్లు అంటే 6000 కిలోమీటర్లు, మొత్తం 60 ఏళ్ళ ప్రోగ్రెస్. మేము వచ్చి 9 సంవత్సరాల కాలంలో కొత్తగా 8439 కిలోమీటర్లు కొత్తగా సింగిల్ లేన్ టు డబుల్ లేన్ చేసినాం. ఇది వాళ్ళు ఇచ్చిన పద్ధతులనే, వాళ్ళ లెక్కలనే ఉన్నది, వాళ్ళ డిమాండ్ బుక్స్లోనే ఉన్నది, నాది కూడా కాదు ఈ లెక్క నేను చెప్పేది. 60 ఏళ్ళలో 6000 కిలోమీటర్లు చేస్తే మేము 9 ఏళ్ళలో 8000 కిలోమీటర్లు కొత్తగా చేసినాం సింగిల్ లేన్ టు డబుల్ లేన్. ఎక్కువ చేసినాం. వాళ్ళు 60 ఏళ్ళలో చేసింది మేము 9 ఏళ్ళలో చేసినాం ఎక్కువ. అట్లనే 4 లేన్ రోడ్లు 60 ఏళ్లలో 669 కిలోమీటర్లు ఉండే మేము వచ్చే నాటికి, కేసీఆర్ వచ్చే నాటికి.
కేసీఆర్ కేవలం 9 సంవత్సరాల కాలంలో 485 కిలోమీటర్లు ఫోర్ లేన్ రోడ్ కొత్త చేసినాడు. అప్పుడు 669 60 ఏళ్ళల్లో ఉంటే 485 కిలోమీటర్లు కేవలం 9 ఏళ్లలో చేసినాం. ఇది మేము చేసిన ప్రగతి. మీరు చేసిన ప్రగతి ఏంది? 2.5 ఏళ్లలో మొత్తం కలిపితే 300 కిలోమీటర్లు చేసేది 2.5 ఏళ్లలో. అంటే ఇంకో 2.5 ఏళ్లలో ఏం చేస్తారు అన్నట్టు 600 కిలోమీటర్లు చేస్తారు. మేమెంత చేసినాం? 8,500 కిలోమీటర్లు డబుల్ రోడ్ చేసినాం, 485 కిలోమీటర్లు 4 లైన్ రోడ్ చేసినాం. రిన్వల్స్ కాక మీరు 300 కిలోమీటర్ రిన్వల్స్ తోటి కలిపి. ఇది మీకు మాకు ఉన్న తేడా. అట్లనే బిల్డింగ్స్లో 60 సంవత్సరాల్లో మొత్తం ఆర్ఎన్బి కట్టింది, ఆర్ఎన్బి చేతిలో ఉన్నది 30 లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ మొత్తం 60 ఏళ్లలో. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 9 సంవత్సరాల కాలంలో కొత్తగా 1,02,00,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్లు కొత్తగా కంప్లీట్ చేసినాం, కంప్లీట్ చేసినాం. 60 ఏళ్లలో 30 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంటే కడితే అన్ని ప్రభుత్వాలు కలిపి నేను 9 సంవత్సరాలు కేవలం 9 ఏళ్లలో 1,02,00,000 స్క్వేర్ ఫీట్లు కట్టినాం కొత్తగా. మా డిపార్ట్మెంట్ ఇంకా మా డిపార్ట్మెంట్ కాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంబేద్కర్ విగ్రహం లాంటి ప్రాజెక్ట్ కావచ్చు, కమాండ్ కంట్రోల్ లాంటి పోలీస్ డిపార్ట్మెంట్, అది అంబేద్కర్ విగ్రహం ఎస్సీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్లో మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, అట్లనే మైనారిటీ డిపార్ట్మెంట్లో అనిసుల్ కుర్బా, ఇట్లా చాలా వేరే డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా మేము టేకప్ చేసినాం. అవి 1,00,00,000 స్క్వేర్ ఫీట్లు ఉంటాయి. 1,00,00,000 స్క్వేర్ ఫీట్లు ఉంటాయి. అవి మా డిపార్ట్మెంట్ 1,02,00,000 స్క్వేర్ ఫీట్లు కంప్లీట్ చేసినాం, వేరే డిపార్ట్మెంట్ 1,00,00,000 స్క్వేర్ ఫీట్లు కంప్లీట్ చేసినాం. అంటే 60 ఏళ్లలో 30 లక్షల స్క్వేర్ ఫీట్లు వాళ్ళు చేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో మేము 2,00,00,000 స్క్వేర్ ఫీట్లు చేసినాం 9 సంవత్సరాల కాలంలోనే. ఇది కూడా వాళ్ళు ఇచ్చిన బుక్లోనే ఉన్నది, వాళ్ళు ఇచ్చిన డిమాండ్ బుక్లోనే ఉన్నది, దీంట్లో ఉన్నాయి. ఇది కూడా మొత్తం క్లియర్గా భవనాల విభాగం మొత్తం 132.45 లక్షలు. దాంట్లో 32 లక్షలు వాళ్ళది, 1,00,00,000 మేము కట్టింది కలిపి 132 లక్షలు వాళ్ళ బుక్లోనే ఉన్నాయి, వాళ్ళ డిమాండ్ బుక్లోనే ఉన్నాయి మొత్తం. నేను చెప్పిన లెక్కలన్నీ నాయి కూడా కావు, వాళ్ళు కూడా మొన్న అసెంబ్లీలో పెట్టినప్పుడు చెప్పిన లెక్కలే ఇవన్నీ. ఇది మేము చేసింది. ఇకపోతే మేం చేసిన వీటికి ఏం చేసిరు మళ్ళీ వీళ్ళు? ఇంతకుముందు చెప్పిన కదా నేను, బ్రహ్మాండమైన సెక్రటరేట్ కట్టుకున్నాం. 10-12 లక్షల స్క్వేర్ ఫీట్ తోటి తెలంగాణ సమాజం గర్వపడే విధంగా కేసీఆర్ గారి పట్టుదలతో, వారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణకి ఒక తలమానికంగా ఉన్నటువంటి సెక్రటరేట్ బిల్డింగ్ని కట్టినాం. ఇవాళ ఆ సెక్రటరేట్ బిల్డింగు ఎక్కడికి ఇవాళ క్రికెట్ మ్యాచ్లో ఇండియా గెలిచినా, ఇంకేదన్నా దేశం ఏ దాంట్లో గెలిచినా, ఇవాళ నగరవాసులందరూ కూడా పోయి సెక్రటరేట్ ముంగాట పోయి విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు, ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నారు. ఇవాళ మనకు ఆ సెక్రటరేట్ ఉన్నందుకు, ఆ బిల్డింగ్ ఉన్నందుకు చాలా గొప్పగా, అది అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరల్ ప్రతిభతో కట్టినటువంటి బిల్డింగ్. అది కట్టి 3 సంవత్సరాలు అయింది హ్యాండ్ ఓవర్ చేసుకొని. మేము 6 నెలలు ఉన్నాం, వీళ్ళు 2.5 ఏళ్ళు అయింది ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్నారు. 3 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ సెక్రటరేట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం ₹1 కూడా శాంక్షన్ చేయలేదు. బిల్డింగ్ మెయింటెనెన్స్కి ₹1 శాంక్షన్ లేదు, దానికి సపరేట్గా శాంక్షన్ చేయాలి. నీకు వాళ్ళకు జేఎన్టీయు సిఫార్సు చేసింది, ఐఐటి సిఫార్సు చేసింది, హైదరాబాద్ ఐఐటి. మీరు ఆ బిల్డింగ్కి మెయింటైన్ చేయాలి, పీరియాడికల్ మెయింటైన్ చేయాలి. జీఆర్సీ ఆ ఎలివేషన్స్ అన్నీ కూడా జీఆర్సీ
తొడుగులు పెట్టి దాన్ని అట్లా చేసింది అదంతా. సో అవన్నీ కూడా మెయింటైన్ చేయాలి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి అవిట్లను చూసుకోవాలి, తనిఖీ చేయాలి. హైలీ ఎక్విప్డ్ సెక్రటరియట్ బిల్డింగ్ అది. ₹1 మెయింటెనెన్స్కు పైసలు ఇస్తలేరు, దాన్ని మెయింటైన్ చేయట్లేదు. అంటే ఏంది? అది ఇచ్చదే చెడిపోవాలి. మెయింటెనెన్స్ లేక ఏమైనా చెడిపోతే మళ్ళా కేసీఆర్ని బదనాం చేయాలి, ప్రశాంత్ రెడ్డిని బదనాం చేయాలి. వీళ్ళు సెక్రటరియట్ బిల్డింగ్ మంచిగా కట్టలేదని. లేదు, ఇవాళంత గొప్పగా తలమానికంగా మనందరం చూసుకుంటున్న బిల్డింగ్ పేరు ఖరాబ్ కావాలి. ఇదొక కుట్ర. ఎవరన్నా తన ఆస్తిని, తన ప్రభుత్వ ఆస్తిని అట్లా తమ చేతులతోటే తాము దాన్ని ధ్వంసం చేసుకునే పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవచ్చు, ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పిస్తే. చాలా బాధగా ఉన్నది. అహోరాత్రులు కష్టపడి పనిచేసినాం దానికోసం. ఇవాళ మన చిన్న ఇల్లు, మన ఫ్లాట్ ఉంటే మెయింటైన్ చేసుకుంటాం. అంత అద్భుతమైన కట్టడాన్ని గాలికి వదిలేసారు. ఇప్పటికీ దానికి మెయింటెనెన్స్కి డబ్బులు కేటాయించరు. తద్వారా దానికి ఉన్న పేరు ఖరాబ్ కావాలి, లేదా అది కట్టినటువంటి కేసీఆర్ గారి పేరో లేకపోతే మా ప్రభుత్వం, మా అధికారులు, నా పేరు బదనాం కావాలి. ఇగో ఇది కుట్ర. ఇదొకటే కాదు, తెలంగాణ అమరవీరుల్ని అద్భుతంగా స్మరించుకునే విధంగా ఇవాళ నేషనల్ ఇంటర్నేషనల్ గెస్ట్లు ఎవరన్నా వస్తే ఢిల్లీలో బాపు ఘాట్కు పోయి బాపూజీ ఆ ఘాట్ దగ్గర ఎట్లనైతే సందర్శించుకొని వస్తారో అట్లా తెలంగాణ అమరజ్యోతిని కేసీఆర్ గారు అద్భుతంగా మలిచినటువంటి, కట్టినటువంటి తెలంగాణ అమరవీర స్మారకం అది అంతే. 3 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఇంకా ప్రజలకు అందుబాటులోకి తేరుదాన్ని. దాదాపు 3 లక్షల స్క్వేర్ ఫీట్ గల కట్టడం అది అమరజ్యోతి. చెప్తే నమ్మరు మీరు. 3 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది అది. అద్భుతమైన రీతిలో ఆరని జ్యోతిగా ఎప్పటి ఉండాలి అని చెప్పి ఓ దీపమాకారంలో దాన్ని తీసుకొచ్చి, ప్రపంచంలో అటువంటి కట్టడాలు 3 ఉన్నాయి. ఒకటి చికాగోలో చికాగో బీన్, దుబాయ్లో దుబాయ్ మ్యూజియం, తెలంగాణలో అమరజ్యోతి, అమరవీరుల స్మారకం. ఆ స్టెయిన్లెస్ స్టీల్తో అద్భుతంగా కట్టినటువంటి అటువంటి కట్టడం 3వదే. దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తేరు. దాని గురించి ఎవడు పట్టించుకోరు. ఊడ్చేవాడు కూడా లేడు అక్కడ. వైరింగ్, నాకు మొన్న ఒక సమాచారం వచ్చింది, అక్కడ ఉన్న వైరింగ్ అవన్నీ కింద సెల్లార్లో మోటార్లు చాలా ఉంటాయి అక్కడ. చాలా ఎక్విప్డ్ బిల్డింగ్ అది. ఎలుకలు పోయి కొరుకుతున్నాయి. అంటే దాన్ని అట్లా సర్వనాశనం చేసేయాలి. ఎందుకంటే అది కేసీఆర్ కట్టిండు కదా. కేసీఆర్ కట్టిండు కాబట్టి దాన్ని సర్వనాశనం చేయాలి. అది కూడా సీమ్లెస్, ఒక అద్భుతమైన ఆకారంలో తీర్చినటువంటి అది ఆ స్టెయిన్లెస్ స్టీల్ ఆకారాన్ని కూడా రెగ్యులర్ మెయింటైన్ చేయాలి. ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఎండాకాలము చలికాలంకి ఏ లోహమైనా సరే పెరగడం తగ్గడం అని ఉంటుంది. ఆ పెరిగినప్పుడు తగ్గినప్పుడు రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ, చూసుకుంటూ, ఎక్కడైనా చిన్న సమస్యలు వస్తే దాన్ని సరి చేసుకుంటూ చూడాలి, అది మెయింటైన్ చేయాలి. లేదు, దానికో రూపాయి మెయింటెనెన్స్ లేదు, ఊడ్చేవాడే లేడు. ప్రజలకు అందుబాటులోకి తేరు. అద్భుతమైన దాంట్లో ఒక మంచి థియేటర్ ఉంది, అద్భుతమైన ఆడిటోరియం ఉంది, ఒక మంచి రెస్టారెంట్ ఉంది, రూఫ్ రెస్టారెంట్. అది వాడుకంలోకి తేవచ్చు. తెచ్చి దాని నుంచి వచ్చే ఆదాయంతో దాన్ని మెయింటెనెన్స్లోకి పెట్టచ్చు. అది మూలకు పడేసిర్రు. ఏంటంటే కేసీఆర్ పేరు ఖరాబు కావాలి. దానికి ఏమైనా అయిందనుకో రేపు, ఇక చూడండి ఇట్లా కట్టిండి కేసీఆర్ అనాలి. 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అదే గతి లేదు. అట్లనే ఈ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారిని స్మరించుకునే విధంగా, వారి గౌరవ సూచకంగా
125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి ఆయన రాజ్యాంగం రచించిండు కాబట్టి పార్లమెంట్ ఆకారంలో ఆ బిల్డింగ్ని కట్టి పార్లమెంట్ మీద ఆయనను పెట్టి ఒక సమున్నతమైన గౌరవం ఆయనకి ఇచ్చి చేస్తే అది 3 సంవత్సరాలు అయింది. దాన్నంతే ప్రజలకు అందుబాటులోకి తేరు. అక్కడ ఊడ్చేవాళ్ళు లేడు, తాళం వేసేసిర్రు, అంబేద్కర్ గారికి సంఖ్యలు వేసేసిర్రు. అంటే అది చెడిపోవాలి. సంవత్సరాలు ఊడ్చేవాళ్ళు లేకుండా పట్టించుకోకపోతే ఏ కట్టడం అయినా ఎట్లా మెయింటైన్ అవుతుంది? రేపు పొద్దున ఏమైనా అయిందనుకోండి, మళ్ళీ కేసీఆర్ని బదనాం చేయాలి, ప్రశాంత్ రెడ్డిని బదనాం చేయాలి. కావలసుకుని కుట్రబన్ని ఈ 3 అద్భుతమైన కట్టడాల్ని దంచం చేసే దిశగా ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నది అని చెప్పి నాతో చాలామంది అంటా ఉన్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇది ఎందుకు దాన్ని మెయింటైన్ చేయట్లేదు? ఎందుకు ప్రజలకు అందుబాటులోకి తేవట్లేదు? అందుకే మొదలు తెలంగాణ సమాజం తెలవాలని ఈ విషయాలని నేను చెప్తా ఉన్నాను. చాలా ఒక రకమైనటువంటి జలసీతోటి, కుట్రతోటి ఇవాళ కేసీఆర్ కట్టినటువంటి ఈ అద్భుతమైన కట్టడాల్ని బదనాం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నాను. అట్లనే వెంకటరెడ్డి గారు ఎప్పుడు చూడు ఇక ట్రిబుల్ ఆర్ అంటాడు. 2.5 ఏళ్ళు అయింది డబ్బల రాళ్ళేసినట్టు. ఏ ప్రెస్ మీట్ పెట్టు ట్రిబుల్ ఆర్, రీజనల్ రింగ్ రోడ్, ఇది మేము అద్భుతంగా చేస్తున్నాం, ఇదో గేమ్ చేంజర్ తెలంగాణ రాష్ట్రానికి. ఏదో ఆయననే ఏదో ఆలోచన చేసినట్టు. ట్రిబుల్ ఆర్ ఆలోచన చేసింది కేసీఆర్. హైదరాబాద్ నగరం పెరుగుతున్న నగరం, పెరగాలే, దీని చుట్టూతా ఒక రీజనల్ రింగ్ రోడ్ రావాలి. అవుటర్ రింగ్ రోడ్ అయింది, దాని తర్వాత ఒక 40-50 కిలోమీటర్లు రావాలి రీజనల్ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్ నగరంకు ఆర్థికంగా చాలా దోహదపడుతుంది అని చెప్పి ఆయన ఆలోచన చేసి 2015 నుంచి 15ని అలైన్మెంట్ చేసి దానికి డిజైన్ చేపించి మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి వాళ్ళు వెనకాల తిరగంగా 2021 మార్చి రోజు భారత్ మాలాలో పెట్టి శాంక్షన్ చేశారు. పెట్టిరు ఎప్పుడు 2021, 2015 నుంచి తిరిగితే 2000 అంటే వాళ్ళు తీసుకునేంత 6 సంవత్సరాల తర్వాత భారత్ మాలలో పెట్టిరు. 2021 మార్చిలో వాళ్ళు భారత్ మాలలో పెడితే మేము 23 సెప్టెంబర్ దాకా మేము ఉన్నాం. అంటే దాదాపు 2.5 సంవత్సరాలు ఉన్నాం. ఆ 2.5 సంవత్సరాల కాలంలో అలైన్మెంట్ చేసి, అలైన్మెంట్ వాళ్ళతోటి అప్రూవ్ చేపించి, అప్రూవ్ ఎప్పుడు చేసిరు మళ్ళా 2021 డిసెంబర్, మార్చిలో భరత్మాలలో పెట్టి 2021 డిసెంబర్లో అప్రూవ్ చేసిరు. అంటే 6 నెలల తర్వాత అప్రూవ్ చేసిరు. 2021 డిసెంబర్లో అప్రూవ్ అయింది. అంటే మాకున్న టైం ఏందిగా 2 ఏళ్ళు. ఆ 2 ఏళ్లలో మేము మొత్తం సర్వే చేపించి 3A దాన్ని ఏమంటారంటే 3A 3 స్మాల్ ఏ 3 బిగ్ ఏ అని అంటారు. అంటే అలైన్మెంట్ మొత్తం ఆడ మార్క్ చేయడం, అలైన్మెంట్ మార్క్ చేసి ఆ ఏ భూముల గుండా పోతున్నాయి ఆ సర్వే నెంబర్లు ఐడెంటిఫై చేయడం, ఆ సర్వే నెంబర్లు ఎవరెవరి ఏ రైతులు ఐడెంటిఫై చేయడం చేసి 3D సర్వే చేయడం. ఇదంతా కూడా మేము యుద్ధ ప్రాతిపదికన చేసినాం. మేము 2 ఇయర్స్లో 80% 3D సర్వే చేసేసినాం. మా గవర్నమెంట్ పోయింది, వీళ్ళు వచ్చిర్రు. ఇప్పుడు వచ్చి ఇప్పటికి 2.5 ఏళ్ళు అయింది. వీళ్ళు రాగానే వచ్చి నుంచి ఏం చేసారు వీళ్ళు ఇప్పటిదాకా ఈ 2.5 ఏళ్ళల్లో? మేము మిగతా వదిలిపెట్టిన 20% 3D సర్వే ఉంది కదా, అది చేసారు. ఒక 20% 3D సర్వే ఇక గంతే చేసి నోటీసులు ఇచ్చిర్రు, అయిపోయింది గంతే. రైతులకు గదే పని చేసిర్రు వీళ్ళు. ఇప్పటికి 1 ఎకరం ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు,
ఒక రైతుకు రూపాయి ఇచ్చి భూమి తీసుకోలేదు. 1525 కోట్లు బడ్జెట్లో పెట్టిరు, ఈ బడ్జెట్లో పెట్టిరు, పోయిన బడ్జెట్లో పెట్టిరు, పోయిన బడ్జెట్లో పెట్టిరు. రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ కోసం ఇది మూడోసారి 1525 కోట్లు పెట్టుడు. పోయిన 2 సార్లు కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ప్రామిస్ 1525 కోట్లకి వెళ్ళి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ల్యాండ్ అక్విజిషన్కి, రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్కి. కానీ ఉట్టిగానే దమ్కి ఏం చేసిర్రు, ఏదో పేరు కోసం అని చెప్పి టెండర్లకు పిలిచిపడేసిర్రు. ఎప్పుడు 29 డిసెంబర్ 24 నాడు, అంటే వాళ్ళు వచ్చిన సంవత్సరం తర్వాత టెండర్ పిలిచిర్రు. వాళ్ళు చేసింది ఏం లేదు సంవత్సరం. మేము చేసిన 20% మిగిలిచిన 3D సర్వే చేసిర్రు అంతే. వాళ్ళు చేసిన పని మేము 80% చేసాం, వాళ్ళు 20% చేసారు. ఈ సంవత్సరం తర్వాత వాళ్ళు ఏం చేసిర్రు, ఇగో 29 డిసెంబర్ 2024 రోజు టెండర్లు పిలిచిర్రు రీజనల్ రింగ్ రోడ్కి. పిలిచిన రోజు ఏమన్నాడు వెంకటరెడ్డి, ఇగో RRR రైట్ రైట్ అని ఒక పేపర్కు, రోడ్ ఎక్కిన ఉత్తర రింగు అని ఒక పేపరు, దాంట్లో ఆయన తెలంగాణకు సూపర్ గేమ్ చేంజర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్. పనులు ఇదేంది టెండర్లు ఇచ్చిన రోజు ఆయన స్టేట్మెంట్ 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం. ఎప్పుడండి 29/2024 డిసెంబర్లో వాళ్ళు 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం, ఇగో టెండర్లకు ఇవాళ పోయినాం, 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అని చెప్పిండు కోమటిరెడ్డి గారు. ఎప్పుడు చెప్పిండు 29/2024 డిసెంబర్. అప్పటి నుంచి 2 సంవత్సరాలు అంటే ఎప్పుడు 26 డిసెంబర్ కల్లా మొత్తం RRR అయిపోవాలి. రీజనల్ రింగ్ రోడ్ 26 డిసెంబర్ కల్లా అయిపోవాలి. ఇవాళ ఏంది 26 మార్చ్, అంటే ఇంకొక 9 నెలలు మాత్రమే ఉన్నది ఆయన చెప్పిన టైంకి. అయిపోడు కాదు కదా, ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇంకా పైసలు ఇవ్వలే వీళ్ళెవరికి. 15 నెలలైంది వాళ్ళు టెండర్లకు పిలిచి. గమ్మత్ జోక్స్ చెప్పాలనా, 15 నెలల నుంచి టెండర్ కూడా ఓపెన్ చేయలే. ఇంకా 15 నెలలైంది టెండర్లు పిలిచి, టెండర్లు ఓపెన్ చేయలే. 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్నారు. 15 నెలలైంది ఇప్పటికీ ఒక్క అడుగు పెట్టలే, ఒక్క రూపాయి ఖర్చు చేయలే. వాళ్ళు పెట్టిన గడువుకి ఇంకో 9 నెలలే ఉన్నది కంప్లీట్ కావడానికి, ఇంకా టెండర్లు కూడా ఓపెన్ చేయలే. ఇగో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పనితనం. మాటలు తప్ప చేతలు లేవు. ఒక్కసారి కాదు, ఎప్పుడంటే అప్పుడే. ఇక ఇంకోసారి ఎప్పుడో అక్టోబర్ 25 నాడు ఇంకో స్టేట్మెంట్, జనవరిలో పనులు ప్రారంభం. ఇది ఈ జనవరిలో, 2 ఏళ్ళ ఫిబ్రవరిలో ప్రారంభం అని ఒకసారి చెప్పిండు. ఎప్పుడు ఫిబ్రవరి 25 అది అయిపోయింది. మళ్ళా జనవరి 26 నాడు ప్రారంభం అని మళ్ళొకసారి స్టేట్మెంటు. ప్రెస్ మీట్లు పెట్టి పేపర్ల ముంగాట మీడియా ముందాట డైలాగులు కొట్టిడు తప్పిస్తే మీరు పిలిచిన టెండర్లు ఓపెన్ కాలే. 15 నెలలు అయింది, ఒక్క రూపాయి కూడా ల్యాండ్ అక్విజిషన్ ఖర్చు పెట్టలేదు ఇప్పటిదాకా. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, టెండర్లు పిలిచి డ్రామా చేసిర్రా. 15 నెలలు అయింది, టెండర్లు ఓపెన్ చేయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. జనవరిలోనే పనులు ప్రారంభం ఒకసారి చెప్తాడు, జనవరి 26, ఫిబ్రవరి 25 నాడు పనులు ప్రారంభం అని ఒకసారి అంటాడు, 2 ఏళ్ళ కంప్లీట్ అని ఒకసారి అంటాడు. ఇగో ఇప్పటిదాకా మోర్త్ నుంచి, అంటే నేషనల్ హైవే నుంచి, భారత ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుకే అసలు ఆమోదమే రాలేదు. ఈరోజు మట్టికి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. అప్రూవల్ ఆఫ్ మీ టెండర్లు ఓపెన్ చేయండి, పనులు స్టార్ట్ చేయండి అన్న ఆమోదమే లభించలేదు. ఇగో ఇది వాళ్ళు ఇచ్చిన పద్దులనే. ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 26-27 గ్రాంట్స్ తెలంగాణ ప్రభుత్వం, పేజీ నంబర్ 7 మొదటి పేర. ఇగో ఇది పేజీ నంబర్ 7లో మొదటి పేర. ఇగో ప్రస్తుతం
మోర్తు భారత ప్రభుత్వం నుండి ప్రాజెక్టు ఆమోదం రావాల్సి ఉంది. ఇదండి రీజనల్ రింగ్ రోడ్. పొద్దస్తమానం ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇగో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, అప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇదే అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదమే రాలే. వీళ్ళు 15 నెలల క్రితం పిలిచిన టెండర్లు ఓపెనే కాలే. 1525 కోట్లు చొప్పున పోయిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ల్యాండ్ అక్విజిషన్కి డబ్బులు పెట్టి ₹1 ఖర్చు చేయలే. ఇది RRR సంగతి. పేపర్లో మాత్రం ఏం రాపించుకున్నాడు? RRR రైట్. ఇక రోడ్డు ఎక్కిన ఉత్తర రింగు 29 డిసెంబర్ 24, 2 ఏళ్లలో పూర్తి. అంటే ఫిబ్రవరి 26 కల్లా కంప్లీట్ అయిపోతుందని చెప్పింది. ఇది RRR సంగతి. ఇక ఇది నార్థన్ RRR. సౌత్రన్ RRR అయితే మేమున్నప్పుడే అలైన్మెంట్ చేసినాం, పంపించినాం. దాన్ని మార్చిర్రు వీళ్ళ భూములు ఎక్కడెక్కడ ఉంటే అక్కడెక్కడ తిరుగుతా ఉన్నది RRR. ఇంకా సౌతర్న్ రింగ్ RRR ఇంకా తిరుగుతున్నది. దాని అతిగతి లేదు. ఇంకా అలైన్మెంట్ అప్రూవల్ లేదు. 2.5 ఏళ్ళు అయింది, ఇప్పటికీ అలైన్మెంట్ అప్రూవల్ తెచ్చుకోలే. అలైన్మెంట్ అప్రూవల్ అయి టెండర్లు పిలిచిన దానికేమో కేంద్ర ప్రభుత్వం ఆమోదమే రాలేదు నార్థన్ RRRకి. ఇగో ఇది RRR సంగతి. ఇకపోతే ఇప్పుడు నేను చెప్పిన కదా, మొత్తం 2.5 సంవత్సరాల్లో పాతవి కొత్తవి, కొత్త శాంక్షన్లయి, పాత శాంక్షన్లయి, కొత్త రోడ్లు కావచ్చు, రోడ్ వైండింగ్లు కావచ్చు, రిన్వల్స్ మరమ్మతులు కావచ్చు, అన్ని కలిపి వీళ్ళు చేసింది 2.5 సంవత్సరాల్లో 300 కిలోమీటర్లు మొత్తం ఈ రాష్ట్రంలో. జస్ట్ 300 కిలోమీటర్స్ అన్ని కలిపి చేసి ఇప్పుడు రోడ్లు మంచిగా లేవు కదా, ఇప్పుడు రోడ్లు బాగా అభివృద్ధి చేయాలి మనం అని చెప్పి రోడ్ల అభివృద్ధి పేరిట ఒక హ్యామ్ మోడల్ అని చెప్పి ఇప్పుడు కొత్తది తెచ్చిర్రు. ఇది హ్యామ్ పెద్ద ఒక స్కామ్, మామూలు స్కామ్ కాదు ఈ హ్యామ్. ఇప్పుడు వీళ్ళు తీయబోయేది నేను ఇంతకుముందు కూడా చెప్పిన, దాదాపు 8,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. అందరు కూడా అంటున్నారు, చాలా పత్రికలు రాస్తున్నాయి, చాలా మంది కూడా అంటున్నారు ఏంది ఇది హ్యామ్ పెద్ద స్కామ్ తిరుగున్నట్టుందే అని. పత్రికలు రాసినాయి కదా దాని విధి విధానాలు, దాని కథలు రాస్తే అందరు కూడా ఫీల్ అవుతా ఉన్నారు. అట్లా ఏం తెలిసినా వీళ్ళు పెట్టింది మొత్తం R&B తీసుకుంటే 12,000 కిలోమీటర్లు చెయ్యాలి అనుకున్నారు. ఇప్పుడు ఫేజ్ 1లో 6,092 కిలోమీటర్లు 13,000 కోట్లతో చేస్తారట. టెండర్లు పిలిచిర్రు, 34 ప్యాకేజీలు పిలిచిర్రు. 6,092 కిలోమీటర్లు 13,000 కోట్ల పనులని 34 ప్యాకేజీల టెండర్లు పిలిచిర్రు. దీంట్లో ఏముందంటే మతలబు, జాగ్రత్త వినాలి దయచేసి, ఈ రాష్ట్రంలో R&B డిపార్ట్మెంట్లో రోడ్ల కోసం, బ్రిడ్జ్ల కోసం ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎప్పుడు లేదు. కాంట్రాక్టర్లకు మొదలే డబ్బులు ఇచ్చారు. ఎప్పుడో అప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో రాజశేఖర రెడ్డి గారు పెట్టిరు 3% మొబిలైజేషన్ అడ్వాన్స్ అని చెప్పి పెట్టిరు అప్పుడు ఆయన గవర్నమెంట్లో. ఇప్పుడు వీళ్ళు హ్యామ్ మోడల్లో 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు పెడుతున్నారు. అంటే పనులు మొదలు పెట్టకనే మొదలే కాంట్రాక్టర్కు పనుల విలువలో 10% ఇచ్చేస్తారట గవర్నమెంట్. అంటే 1,300 కోట్ల R&Bలో ఇప్పుడు వీళ్ళు పిలిచిర్రు టెండర్లు, 13,000 కోట్ల టెండర్లు పిలిచిర్రు. ఇప్పుడు వీళ్ళు 1,300 కోట్లు ఇచ్చేస్తారన్నట్టు కాంట్రాక్టర్కి మొదలే. పంచాయతీరాజ్లో 6,000 కోట్లకు పిలిచిర్రు, వాళ్ళు 600 కోట్లు ఇస్తారన్నట్టు. అంటే మొత్తం 1,900 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద హ్యామ్ మోడల్లో కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చేస్తారు. ఎప్పుడు లేదు ఇది చరిత్రలో, ఇప్పుడు వీళ్ళు పెట్టిరు ఫస్ట్ టైం 10% మొదలే ఇచ్చేస్తారట. పాపము
పనులు చేస్తున్న ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ లోకల్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు 1200-1300 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అవి ఇయ్యరట, కానీ 1900 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ మాత్రం ఇచ్చేస్తారట. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్లకు, ఆల్రెడీ పనిచేసిన కాంట్రాక్టర్లకు పాపం వాళ్ళ బిల్స్ ఇవ్వరు. 2.5-3 ఏళ్ళు అయింది వాళ్ళకి బిల్స్ రాక. అంటే నేరుగా 1900 కోట్లు కాంట్రాక్టర్లకు పంపించి మొదలు అడ్వాన్స్కి ఇచ్చి, ఇక దాని తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. 1900 కోట్ల దోపిడీ ఈ దీంట్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద దోపిడీ. నెక్స్ట్ ఆర్ఎండ్బిలో కానీ పంచదారలో కానీ ఈ రాష్ట్రంలో టెండర్లలో ఒక నిబంధన ఉంది, 5% నిబంధన. 5% కంటే ఎవరు కూడా ఎక్కువ వేయద్దు టెండర్ని. 100 రూపాయల పని ఉన్నది అనుకోండి, 100 వేయచ్చును, 90 వేయచ్చును, 110 వేయచ్చును, 105 వేయచ్చును. అంటే 5% వేయాలి. 100కు 5%, 105 రూపాయల కంటే ఎక్కువ వేయద్దు టెండర్. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసిర్రంటే యామ్ మోడల్లో 5% సీలింగ్ని తీసి పడేసారు. తీసేసి ఎంత ఎక్సెస్ చేసుకోండి మీ ఇష్టం. 100ది 150 వేసుకోవచ్చు, 200 వేసుకోవచ్చు, 125 వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎంత ఎక్సెస్ వేసుకోరు. ఇప్పుడు అది పెట్టిర్రు. ఉన్నటువంటి నిబంధనని తీసేసిరు. ఎక్సెస్ 5% సీలింగ్ని, ఆ నిబంధనను తీసేసి ఎంతైనా ఎక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పి పెట్టిర్రు హ్యామ్లో. దీంతో ఏమైతే తెలిసిన, మాకున్న సమాచారం 15-20% ఎక్సెస్ చేసుకోండి అని చెప్పిరట కాంట్రాక్టర్లకి. ఇప్పుడు టెక్నికల్ బిడ్లు ఓపెన్ అయినాయి, ఇంకా ఫైనాన్షియల్ బిడ్లు ఓపెన్ కాలే. ఓపెన్ అయితే తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. 15-20% ఎక్సెస్ వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. అంటే 100 రూపాయలది 120 రూపాయలకు వేసుకోండి. జనరల్గా ఈ హ్యామ్ మోడల్లో నేషనల్ హైవేస్ చేస్తారు ఎక్కువ. నేషనల్ హైవేస్లో నేషనల్ హైవే పనులకు 15-20% మైనస్ ఇస్తారు కాంట్రాక్టర్లు. 100ది 80 రూపాయలకే ఇస్తారు, చేస్తామని వస్తారు. 100 రూపాయల వరకు 80 రూపాయలకే చేస్తామని చెప్పి వస్తారు నేషనల్ హైవేస్లో ఈ మోడల్లో. కానీ వీళ్ళు 100ది 120 రూపాయలు వేసుకోమని చెప్పారు. అంటే 80 రూపాయలకు వచ్చే కాంట్రాక్టర్కు నువ్వు 120 వేసుకోరా బాబు అని చెప్పారు. 40 రూపాయల మార్జిన్, అంటే 40%. అంటే ఈ 13,000 కోట్లలో 40% అంటే ఎంత? 5,200 కోట్లు. పంచాయతీరాజ్లో 6,000 కోట్లలో 40% అంటే ఎంత? 2,400 కోట్లు. ఈ 5,200, 2,400 ఎంత? 7,600 కోట్లు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత? 1,900 కోట్లు. ఇగో స్ట్రేట్గా దోపిడీ ఇది. 8,000 కోట్ల రూపాయల దోపిడీ. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 1,900 కోట్లు, ఎక్సెస్ వేసుకోమని 40% ఏదైతే కాంట్రాక్టర్కి మార్జిన్ ఇచ్చి ఆ 40%లో దోపిడీ, అదో 7,600 కోట్లు. ఇంకా ఇది సరిపోదన్నట్టు, ఇంకా ఈ రెండు క్లియర్గా అర్థమైంది కదా, ఈ రెండు సరిపోదన్నట్టు కిలోమీటర్కి అయ్యే ఖర్చు డబుల్ చేసి పడేసారు. ఇప్పుడు వీళ్ళు హ్యామ్లో టెండర్లు వేసినప్పుడు వీళ్ళు అప్పుడు చెప్పింది, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చడానికి వీళ్ళు తీసుకున్నది 866 కిలోమీటర్లకు 2,858 కోట్లు అవుతుంది అని చెప్పారు. 866 కిలోమీటర్లకి 2,858 కోట్లు అంటే కిలోమీటర్కి 3,30,00,000. హ్యామ్ మోడల్లో సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చడానికి 3,30,00,000 అవుతుంది అని చెప్పి వీళ్ళు టెండర్లో పెట్టారు. ఎక్సెస్ మళ్ళీ వేరా, బేస్ రేటే. అయితే దీంట్లో ఏంది అసలు ఎంతకైతుంది? అది ప్రశాంత్ రెడ్డి చేసుడు కాదు,
ఇక వీళ్ళే ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తోటి కొన్ని రోడ్లు శాంక్షన్ చేసింది మొన్న. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఆ ఫండ్స్ వస్తే కొన్ని రోడ్లు శాంక్షన్ చేసింది. ఎప్పుడండి ఇది? 18/10/2025, ఒక 4-5 నెలల క్రితం. వీళ్ళ టెండర్ కూడా అంతే. టెండర్ కూడా వీళ్ళు 4-5 నెలల క్రితమే ఫ్లోట్ చేసిర్రు, హ్యామ్ మోడల్ టెండర్. సేమ్ టైంలో వీళ్ళు హ్యామ్ మోడల్లో 1 కిలోమీటర్ సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చడానికి 3,30,00,000 రూపాయలు పెట్టిర్రు హ్యామ్ మోడల్ టెండర్లో. అదే సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చేపిస్తున్నది. వీళ్ళు కొన్ని పనులు మంజూరు చేశారు 18/10/2025 నాడు. జీవో నంబర్ 477, గవర్నమెంట్ జీవోనే, నాది కాదు. వీళ్ళ 31 పనులకు గాను 409 కిలోమీటర్లకు 721 కోట్లు అవుతుందని చెప్పి లెక్కేసారు. అంటే 1,75,00,000 రూపాయలు 1 కిలోమీటర్ కని వాళ్ళ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లు వాళ్ళ సిఐఆర్ఎఫ్ నిధులతోటి చేసే పనికి 1,75,00,000 1 కిలోమీటర్ అవుతుంది. హ్యామ్ మోడల్లో చేసే పనికి 3,30,00,000 1 కిలోమీటర్ అవుతుంది. అంటే ఎంత? డబుల్. అట్లనే రోడ్డుని రెన్యువల్ చేస్తాం కదా, చెడిపోయిన రోడ్డు మీద 2 రకాలు రెన్యువల్ చేస్తాం. ఒక రకమేమో 12 mm థిక్ తోటి బీటీ వేసేస్తాం సింపుల్గా. అది ఇవాళ ఖర్చు 20,00,000 1 కిలోమీటర్కి అవుతుంది ఒక సింగిల్ లేన్ రోడ్డు. లేదు కొద్దిగా పైన లేయర్ తీసేసి కొద్దిగా మంచిగా లేకపోతే స్ట్రెంథన్ చేస్తాం, డీబీఎం వేసి స్ట్రెంథన్ చేస్తాం. అది కూడా రెన్యువల్ అంటారు. అది 40,00,000. ఇప్పుడు గవర్నమెంట్ రేట్ నడుస్తుంది ఇప్పుడు ఆర్ఎండ్బిలో 40,00,000 కిలోమీటర్. అది 1 కిలోమీటర్కి. హ్యామ్ మోడల్లో 1,07,00,000 రూపాయలు కిలోమీటర్ వేసారు. డబుల్ కంటే ఎక్కువ. అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 1,900 కోట్లు, 20% ఎక్సెసైజ్, 20% లెస్ వచ్చేటోని నువ్వు 20% ఎక్సెస్ వేసుకోరా అని చెప్పి 40% వాడికి మార్జిన్ పెట్టి 5,200 కోట్లు మొత్తం పిఆర్ అండ్ ఆర్ఎండ్బి కలిపి. అది కాక మళ్ళీ ఎక్సెస్ రోడ్ రేట్లలో కూడా డబుల్ ఎక్సెస్. ఇంతతో ఆగిపోలే, ఇంకేం చేస్తారట, 15 ఏళ్ళు మీకు మెయింటెనెన్స్ ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం 4% గుంతలు నింపడానికి ఇస్తారట. సపోజ్ ఇప్పుడు ఆర్ఎండ్బిలో 13,000 కోట్లకు పిలిచిరుగా టెండరు, 4% 520 కోట్లు ఇస్తారు ప్రతి సంవత్సరం గుంతలు నింపురు అని చెప్పి వాళ్ళకు. ఈ రేట్లు పెంచి అది కాకుండా 520 కోట్లు 1 సంవత్సరం అంటే 15 ఏళ్ళు అయితే 7,800 కోట్లు అవుతుంది గుంతలు నింపటానికి. అట్లనే 2 సార్లు 8% చొప్పున రెన్యువల్ చేయడానికి ఇస్తారు. ఇంతకుముందు చెప్పినా కదా 12 mm రెన్యువల్ చేయడానికి అని. దానికి మళ్ళీ సపరేట్ డబ్బులు ఇస్తారట. చెప్పుడేమో పేరుకు 15 ఏళ్ళు మెయింటెనెన్స్ కూడా వాళ్ళదే, ఫ్రీగా కాదు, వాళ్ళకి మళ్ళీ పైసలు ఇస్తారు. ఈ రేటు కాక మళ్ళీ పైసలు ఇస్తున్నారు. 8% 2 సార్లు ఇస్తారట, 5 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి. అట్లా 1,040 కోట్లు 1,040 కోట్లు మళ్ళీ 2 సార్లు ఇస్తారు. ఇప్పుడు ఆర్ఎండ్బిదే చెప్తున్నాను నేను. ఇట్లా దాదాపు 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఇస్తున్నారు. 13,000 కోట్లు ఇప్పుడు కాకుండా 10,000 కోట్లు మెయింటైన్ చేయడానికి మళ్ళా ఇంట్రెస్ట్ అదనం మళ్ళా. ఇగో ఇది హ్యామ్ మోడల్లో. అసలు యాక్చువల్గా ఇప్పుడు నా లెక్క ప్రకారం 1,75,00,000 డబుల్ రోడ్ చేయడానికి, రెన్యువల్ చేయడానికి 40,00,000 రూపాయలు స్ట్రెంథనింగే అనుకుందాం. అంటే యావరేజ్ 2 కోట్లు. అంటే సగం రెన్యువల్ అయ్యి సగం డబుల్ లైన్ చేయడానికి ఉంటే యావరేజ్ వీళ్ళు ఏం చేసి యావరేజ్ 1 కోటి రూపాయలు అవుతుంది. వీళ్ళు ఇప్పుడు వేసుడే 2 కోట్లు చేసేసారు యావరేజే. అంటే రెన్యువల్ చేసినా 2 కోట్లు, డబుల్ చేసినా డబుల్ లైన్ చేసినా 2 కోట్లు. అట్లా యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఏంది, ఈ డబుల్ చేసిన మూలంగా రేటు పెంచడం మూలంగా 13,000 కోట్లు అయిపోయింది. దానికి 40% కాంట్రాక్టర్కి ఇస్తారట, 60% వాడు బ్యాంక్ లోన్ తెచ్చుకోవాలి. అంటే కాంట్రాక్టర్కి ఎంత ఇస్తారు? 5,200 కోట్లు ఇస్తారు. నేను చెప్పింది 1 కోటి రూపాయలు ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం యావరేజ్గా రెన్యువల్ వైడనింగ్ యావరేజ్ 1 కోటి రూపాయలు వేసుకుంటే ఎంతైతే 6,000 కోట్లలో అయిపోతుంది. వాళ్ళు 40% ఏదైతే 5,200 కోట్లు ఇస్తున్నారో కాంట్రాక్ట్కు దాంట్లోనే అయిపోతుంది. 15 ఏళ్ళు ఆగాల్సిన అవసరం లేదు, 15 ఏళ్ళు మళ్ళీ వాళ్ళకి మిత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు, 15 ఏళ్ళు వాళ్ళకి ఈఎంఐలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4% పార్ట్ హోల్స్, 8% రెన్యువల్ 2 సార్లు ఇచ్చుడు, ఇవన్నీ
ఈఎంఐలు కావవి, అవి కాక సపరేట్గా ఇచ్చుడు ఇవి. బ్యాంక్ ఈఎంఐలు మళ్ళీ సపరేట్గా ఇస్తారు దశల వారీగా. అట్లా మొత్తం కలిపితే 40,000 కోట్లు ఇస్తారు వీళ్ళకి. ఇప్పుడు వాళ్ళు 40% ఇచ్చే 5,200 నుంచి 6,000 కోట్లలో అయ్యే పనులకు 6,000 కిలోమీటర్లకు 6,000 కోట్లలో అయిపోతాయి. 6,000 కోట్లలో అయ్యే పనులకు 5,200 ఈయనే ఇస్తున్నారు. ఇంకొక 800 తక్కువ పడుతుంది వీళ్ళకు. 800 కోసం 40,000 కోట్లు ఇస్తారు వీళ్ళు ఈ ప్రాజెక్ట్ అయిపోయే మట్టికి. ఇగో ఇది హాయంలో దోపిడీ. మళ్ళా దీంట్లో నాకు ఇంకోటి ఏం తెలిసిందంటే, మొత్తం డీటెయిల్స్ వాళ్ళు ఇస్తలేరు. ఈ 6,000 కిలోమీటర్లు తీసుకున్నారు కదా, దీంట్లో రిన్యువల్ చేసే ఎక్కువ కిలోమీటర్లు ఉన్నాయట, వైడనింగ్ చేసేటి తక్కువ కిలోమీటర్లు ఉన్నాయట. అంటే రిన్యువల్కి తక్కువ అవుతుంది కదా. వీళ్ళు వైడనింగ్ ఏమో 3,30,00,000 పెట్టిర్రు, రిన్యువల్ ఏమో 1 కోటి రూపాయలు పెట్టిర్రు. కోటి డబుల్ అంటే 2 కోట్లు పెట్టిర్రు రిన్యువల్. వైడనింగ్ ఏమో 3,30,00,000, రిన్యువల్కి 2 కోట్లు పెట్టిర్రు. రిన్యువల్కే 2 కోట్లు, రిన్యువల్ ఎక్కువ చేసిరట. ఇట్లా చాలా అస్తవ్యస్తంగా కేవలం దోపిడీ ఒకటే మార్గం, దోపిడీ ఒకటే లక్ష్యంగా పెట్టుకొని ఇవాళ ఈ హామ్ మోడల్ని తీసుకొస్తున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా పునరాలోచించుకోండి, మళ్ళీ ఆలోచించండి, ఈ విధానాన్ని సమీక్ష చేయండి. ఈ దీంట్లో హామ్ మోడల్లో పాల్గొంటున్న కాంట్రాక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఈ దోపిడీని బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా దీన్ని ఎదిరిస్తుంది. ఇన్ని రకాల దోపిడీ దీంట్లో నడుస్తూ ఉంది. ఇంకా పైపెచ్చు ఇది రింగు. మళ్ళీ కాంట్రాక్టర్లు మొన్న చూసినాం, మేము అబ్జర్వ్ చేసినాం. ఇది కాంట్రాక్టర్ల లిస్టు, ఇది కాంట్రాక్టర్ల లిస్టు. ఆ మోడల్లో 34 ప్యాకేజీలకు ఎవరెవరు కాంట్రాక్టర్లు వేసారు అని చూస్తే మొత్తం 34 ప్యాకేజీలు మొత్తం 5 నుంచి 6 కాంట్రాక్టర్ల చేలే పెట్టేసారు. మొత్తం వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఒకళ్ళు ఒక పని, ఒక 4-5 ఒక ప్యాకేజ్, 4-5 ప్యాకేజీలు ఒక ఆయన, 4-5 ప్యాకేజీలు ఒక ఆయన, 4-5 ప్యాకేజీలు ఒక ఆయన, ఒక దాంట్లో వేసుకుంటాడు ఎక్సెస్, ఒక ఆయన ఒక దాంట్లో వేసుకుంటాడు. మొత్తం రింగ్ అయిపోయి 15 నుంచి 20% ఎక్సెస్ వేసుకొని ఇవాళ జే ఇన్ఫ్రా అనేది ఒక కంపెనీ అట, ఇది ఢిల్లీ బేస్డ్ కంపెనీ అట. సివెట్ ప్రాజెక్ట్స్ అనేది కంపెనీ, ఇది కడప బేస్డ్ కంపెనీ అట. అట్లనే స్వాస్తిక్ ఇన్ఫ్రా, బృందా ఇన్ఫ్రా, బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్. R&Bలో వీళ్ళు ఎప్పుడు కూడా నేను ఇన్లే. R&B రోడ్లు బ్రిడ్జ్లు ఎప్పుడు కూడా నేను తక్కువ అనుకుంటా, నేనైతే అట్లా అంత ఫెమిలియర్ కాదు వీళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి R&B కాంట్రాక్టర్లకు, లోకల్ కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన బిల్స్ ఇవ్వకుండా మీరు ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళని తెచ్చి వాళ్ళకు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 19,000 కోట్లు ఇచ్చినట్టిచ్చి మళ్ళీ దాన్ని ఏదో మతలబు చేసుకొని, అట్లనే 15 నుంచి 20% ఎక్సెస్ చేయించుకొని మళ్ళీ దాంట్లో మతలబు చేసుకొని, ఉన్న రేట్ని డబుల్ రేట్ చేసేసి దాంట్లో మతలబు చేసుకొని, ఇట్లా ఇన్ని రకాల దోపిడీ ఈ కాంట్రాక్టర్ల సిండికేట్ చేస్తూ ఉన్నారు. నేను వీళ్ళందరిని హెచ్చరిస్తూ ఉన్నా, ఈ అవినీతిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ మీద తీవ్ర చర్యలు ఉంటాయి. మేము డెఫినెట్గా దీన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా కంప్లైంట్ చేస్తాం. నేను బీజేపీ ఎంపీలను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇక్కడ ఉన్న ఎంపీలని దీంట్లో జోక్యం చేసుకోండి, మేము కంప్లైంట్ చేస్తాం, మీరు కూడా దీంట్లో జోక్యం చేసుకోండి, అవినీతిని ఆపాలని చెప్పి నేను బీజేపీ వాళ్ళని కూడా డిమాండ్ చేస్తాను. లేకపోతే మీరు వాళ్ళు కూడా కలిసినట్టే అని భావించాల్సి వస్తుంది. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో నిధుల విడుదల బడ్జెట్లో 5,000 కోట్లు పెడితే విడుదల 1 కోటి రూపాయలు, 1000 కోట్లు చేస్తారు. అంటే 20-25% విడుదల చేస్తూ ఉన్నారు. నిధుల విడుదల పెంచాలి. మినిమం 4,000 కోట్లు చేస్తే కానీ ఇప్పుడు ఉన్న పనులు కావు. లేకపోతే ఇట్లనే రోడ్లు ఇబ్బంది ఉంటే ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. అట్లనే 1000, 15, 1200, 1300 కోట్లు కాంట్రాక్టర్లకు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఏమన్నా అంటేనేమో మేము చేసిన పనులకు బిల్స్ పెండింగ్ అని అంటున్నారు. మేము చేసిన పనులకు మీరు చేసిన పని ఉండదు. గవర్నమెంట్ ఇది ప్రజల కోసం పనిచేస్తుంది. ఏదైనా మీరు ఇస్తే కదా
తీర్చేది? మీరు మొత్తం ఇచ్చిందే 1,000-1,200 కోట్లు ప్రతి సంవత్సరం. దాంట్లో కాంట్రాక్టర్ బిల్ ఏం తీసుకోవాలి పాతోళ్ళు? నువ్వు కొత్త వర్క్స్ ఎట్లా నడిపియాలి? ఇవన్నీ ఏడికలు చేస్తావు. కాబట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కొత్త వాళ్ళకు మీరు డబ్బులు దోచిపెట్టే కార్యక్రమం బంద్ చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న పాత కాంట్రాక్టర్లకు పనులు చేసిన వాళ్ళకి మూలాల బిల్స్ పేమెంట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని. అట్లనే ఇంతకుముందు చెప్పినట్టు సెక్రటరియట్, అమరవీరుల స్మారకం, అమరజ్యోతి, అంబేద్కర్ విగ్రహం, ఇవి 3 అద్భుతమైన కట్టడాల మీద కుట్రవన్నీ అవిట్లను మెయింటెనెన్స్ చేయకుండా, ₹1 మెయింటెనెన్స్కి ఇవ్వకుండా, పైసలు విడుదల చేయకుండా అవిట్లను చెడిపేసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ని, నన్ను బదనాం చేసే కార్యక్రమం పెట్టుకోవద్దు. అది మంచిది కాదు. ఈ ప్రజల ఆస్తి ఈ 3 కూడా మంచి పేరు వచ్చింది రాష్ట్రానికి 3 కట్టడాల వల్ల. దీన్ని కాపాడండి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు ప్రొద్దున మీరు దాన్ని కావలసుకునే దాన్ని చెడిపోయేటట్టు చేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు కూడా నమ్మరెవరు అని చెప్పి నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లనే RRR ప్రాజెక్టు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇగో స్టార్ట్ అవుతుంది, అగో స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు కంప్లీట్ చేస్తాం, అప్పుడు కంప్లీట్ చేస్తాం అది డబ్బాల రాళ్ళేసినట్టు మాట్లాడకుండా, కోతలు కొయ్యకుండా పని మీద దృష్టి పెట్టండి. మొదలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తీసుకురండి. ఇంకా ఇప్పటికి ఆమోదం రాలేదు. ఆ టెండర్లు వేసిన ఓపెన్ చేపియండి. మీరు పెట్టిన 1,525 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి పెట్టిర్రు. ల్యాండ్ అక్విజిషన్ కావాల్సింది 6,000 కోట్లు. మన 50% అంటే 3,000 కోట్లు కావాలి. ల్యాండ్ రైతులకు ఆ ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వండి. ఇవన్నీ ఇస్తే కానీ RRR పనులు మొదలు కావు. ఉట్టిగానే 2 నెలల్లో పూర్తి చేస్తామని 15 నెలల క్రితం చెప్తేవి ఇంకొక 9 నెలలు మాత్రమే ఉన్నది. ఎందుకు నవ్వుల పాలవుతారు మంత్రి గారు అట్లా? అందుకోసం మాటలు కట్టిబెట్టి పని చేయండి, పని చేసి చూపియండి. మేము ఎట్లయితే 9 సంవత్సరాల కాలంలో పని చేసి చూపించినామో అట్లా పని చేయండి. ఊరికి మమ్మల్ని విమర్శించి మమ్మల్ని పర్సనల్ కానీ ఊరికే డబ్బల రాళ్ళేసినట్టు ఊపితే ప్రజలన్నీ గమనిస్తున్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నా. అటు ఉప్పల్ ఫ్లైఓవర్ విషయం కూడా ఈ 2.5 ఏళ్ళు రాగానే మొదలు మా మీద ఏడుచుడు స్టార్ట్ చేసిండు. ఉప్పల్ ఫ్లైఓవర్ వీళ్ళు పట్టించుకోలేదు అని. మరి ఇప్పుడు 2.5 years అయింది. ఏమైంది మరి వెంకటరెడ్డి గారు? ఉప్పల్ ఫ్లైఓవర్ మీద బండ్లు పోతున్నాయా మరి ఇప్పుడు? ఎందుకు అట్లా? ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది ఉప్పల్ ఫ్లైఓవర్, ఏమీ లేదు. 2.5 ఏళ్ళు అయింది. అందుకే మా మీద ఏడుపు మానేసి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి వెంకటరెడ్డి గారికి నేను సూచిస్తూ ఉన్నా, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా. అట్లనే నాగ్పూర్ హైవే ఆ డైరీ ఫామ్ నుంచి మేడ్చల్ కాళ్ళకల్ దానిక ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతున్నదని చెప్పి నేను మంత్రిగా ఉన్నప్పుడు పరిశు చేసి గడ్కరీ గారితో 1,250 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. అప్పుడే పనులు మొదలు పెట్టినాం. మంజూరు చేసినాక 1 year మేము ఉన్నాం. 1 year పనులు మంచిగా జరిగినాయి. ఇప్పుడు 2.5 years అయింది. పనులు మొత్తం నత్తనడకన పండుకొని ఉన్నాయి, అయిపోయి. ఆ 1 yearలో ఏం పని జరిగిందో ఇప్పుడు గంతే ఉన్నది. ఆ డైరీ ఫామ్ రోడ్ నుంచి పడితే సుచిత్ర జంక్షను, కొంపెల్లి జంక్షను, మేడ్చెల్లు, కాళ్ళకల్లు, దాంట్లో 4 అండర్ పాస్లు, 3 ఫ్లైఓవర్స్, మేడ్చెల్ టౌన్ మొత్తం ఫ్లైఓవరే. ఇట్లా 1,250 కోట్లతోటి ఆ రోడ్డు విస్తరణ పని అది కూడా కుంటుపడిపోయింది, ఆగిపోయింది. దాని మీద దృష్టి పెట్టండి. ఉదస్తమానం ప్రెస్ మీట్లు పెట్టి ఈ గడ్కరీ గారు చేసిన పనులన్నీ మీరే చేసినట్టు చెప్పుకుంటూ కాలం వెళ్ళది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పిన పనుల మీద దృష్టి పెట్టాలని నేను మనవి చేస్తూ ఉన్నా. అట్లనే ఆమె విషయం కూడా పునరాలోచించండి. ఈ అవినీతిలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. అది కాంట్రాక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మేము అనేక ఫోరంలలో దీన్ని ఇష్యూని తీసుకోబోతున్నాం. ఇది నిలువు దోపిడీ, అడ్డంగా నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు ఇది. కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతూ ఈ సుదీర్ఘ ప్రెస్ మీట్ని ఓపికగా విన్నందుకు మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.